హలో, నేను మీ శేషరావు. అల్లు అర్జున్ సంధ్య ఎపిసోడ్లో అరెస్ట్ అయ్యారు. రేవతి చనిపోయారు, ఆమె బిడ్డ చావు బతుకుల మధ్య ఉన్నారు. అయితే ఈ వివాదం ఇంతటితో సమస్య పోయినట్టనా? చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ని పిలిచి విచారించిన తర్వాత పోలీసులకు ఎలాంటి సమాచారం కావాలో అలాంటి సమాచారం అల్లు అర్జున్ ఇచ్చేసినట్టేనా? మళ్ళీ విచారణకి పిలిచేటువంటి అవకాశం లేదా అని అంటే, జరిగినటువంటి పరిణామాలని కనుక మనం తీసుకుంటే మంగళవారం బుధవారం రోజు ఇక బహుశా అల్లు అర్జున్ని మరోసారి విచారణకి పిలవకపోవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయానికి రావడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే ఆల్రెడీ విచారణ పూర్తయింది. విచారణ సందర్భంగా దాదాపు అల్లు అర్జున్ 80% సహకారం అందించారు, పోలీసులకి సమాచారాన్ని ఇచ్చారు, వాళ్ళకి కావాల్సిందని అని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ జరుగుతున్నటువంటి క్రమంలో రెండు వారాల నుంచి ఎక్కడ కూడా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు కనిపించలేదు. గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కోసం ఆయన వెళ్ళారు అమెరికా అని తెలుస్తుంది. అమెరికా నుంచి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి శ్రీతేజ కుటుంబాన్ని ఆదుకుంటాము అని చెప్పి హామీ ఇవ్వటంతో కొంత సద్దుమణిగింది వివాదం అనేటువంటి ఒక అభిప్రాయం టాలీవుడ్లోకి వెళ్ళిపోయింది. దాంతోపాటు విచారణ సందర్భంగా అల్లు అర్జున్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు, లేదంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి వీడియోల ద్వారా రాబట్టినటువంటి సమాచారం ప్రకారం యాంటోనీ అనేటువంటి బౌన్సరు రేవతిని తొక్కారు, అందుకే చనిపోయారు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. మొత్తం మీద బౌన్సర్ల ఓవర్ యాక్షన్ కారణంగానే రేవతి చనిపోవటం, రేవతి కుమారుడు బ్రెయిన్ డెడ్ అయి హాస్పిటల్లో ఉండటం జరిగింది అనేటువంటి ఒక ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వచ్చినటువంటి చర్చ ఏంటంటే, బెనిఫిట్ షోలు అనేవి ఇక్కడ ఉండవు, టికెట్స్ ధరలు పెంచుకునేటువంటి అవకాశం ఇవ్వము అనేది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. సేమ్ ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకోవాలి అనేటువంటి డిమాండు వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారిని దిల్ రాజు కలవటం, వాళ్ళిద్దరి మధ్య చర్చ ఏమొచ్చి ఉంటుంది అని అంటే, డెఫినెట్గా ఈ బెనిఫిట్ షోలు అలాగే టికెట్ల రేట్లు పెంచుకోవడం అనేటువంటి అంశం మీద వచ్చి ఉంటుంది అనేటువంటి ఒక టాక్ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తుంది. అల్లు అర్జున్ అరెస్టు, దాని నేపథ్యం, సంజయ్ థియేటర్కి సంబంధించిన ఎపిసోడు, వీటన్నిటి మీద చర్చ. దాంతోపాటు సినిమా వాళ్ళకి ఏం కావాలి? బెనిఫిట్ షోలు కావాలి, టికెట్లు పెంచుకునేదానికి అవకాశం కావాలి ప్రభుత్వం వైపు నుంచి. దానికి లైజనింగ్ చేయడానికి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి దిల్ రాజు అనేది వినిపిస్తుంది టాలీవుడ్లో. ఇప్పుడు టికెట్ రేట్స్ పెంచడానికి రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇస్తారా? బెనిఫిట్ షోలకు మళ్ళీ అవకాశం ఇస్తారా అని అంటే, దిల్ రాజు గారు రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత బయటకు వచ్చి శ్రీతేజ దగ్గరికి వెళ్ళి అతన్ని ఆదుకోవడానికి ఫండ్ ఇవ్వడం జరిగింది. అలాగే అల్లు కుటుంబం కూడా ఫండ్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా ఈ సంఘటనకి టాలీవుడ్ బాధ్యత వహిస్తుంది అనేటువంటి సంకేతాన్ని దిల్ రాజు చాలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం కొంతవరకు సర్దుమణిగి ఉంటుంది, కొంత పునరాలోచనలో కూడా పడి ఉండొచ్చు. కారణం ఏంటంటే, సినిమాలు తీసిన తర్వాత మొదటి వారం వచ్చేటువంటి కలెక్షన్సే ఇంపార్టెంట్. వేరే సినిమా చూడాలనే ఒక ఆలోచన ఉన్నప్పటికీ కూడా వేరే సినిమా ఏది లేకుండా ఆ రోజు విడుదలైనటువంటి పాపులర్ హీరో సినిమానే అన్ని థియేటర్లో ప్రదర్శిస్తారు. దాంతో ఒకసారిగా కలెక్షన్స్ వస్తాయి. ఒకటి. రెండేంటంటే, టికెట్లు పెంచుకునేదానికి అవకాశం ఇస్తారు. దాదాపు 10 రెట్లు పెంచుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పుష్ప 2 సినిమా తీసుకుంటే 3,000 రూపాయలకి టికెట్ కొని వెళ్ళారు ఆ కుటుంబం, రేవతి కుటుంబం. నలుగురు వెళ్ళి 4 మూళ్ళు పెట్టి 4 ముళ్ళు 12,000 పెట్టేసి వాళ్ళు టికెట్ కొనుక్కొని వెళ్ళారు. తీరా ఆయన శాలరీ అంతా నెలకంటే 30,000 శాలరీ తీసుకున్నటువంటి ఒక ప్రైవేటు ఉద్యోగి తన కుటుంబాన్ని 12,000
టికెట్ పెట్టి పిల్లలతోటి సతీమణితోటి సినిమాకి వెళ్ళారు. అంటే ఇలాంటి అభిమానులు సంపాదించుకున్నటువంటి హీరోలు ఏం చేస్తున్నారు, బెనిఫిట్ షోలు అని చెప్పి టికెట్లు పెంచుకొని సామాన్యుల నుంచి ఒకేసారి వారం రోజుల్లోనే వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడిని రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కలెక్షన్స్ని బేస్ చేసుకుని వచ్చే సినిమాకి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. దీంతో దానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్స్ ఎంత అని అంటే 1600 కోట్లు 1700 కోట్లు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో 2000 కోట్లు చెప్తారు. దీంట్లో నిజం ఉందా? పోనీ వాళ్ళు చెప్పేటువంటి ఫిగర్కి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా అని అంటే ఎక్కడ కూడా మనకి ఆన్ డాక్యుమెంట్ పేపర్లో ఈ కలెక్షన్స్ కనిపించవు. ఓన్లీ ప్రచారం కోసం మాత్రమే ఈ కలెక్షన్స్ కనిపిస్తాయి. అఫీషియల్ రికార్డులో ఎక్కడ కూడా ఈ కలెక్షన్స్ కనిపించవు. నిజంగా ఒక హీరో రెమ్యునరేషన్ నిర్ధారించాలంటే అఫీషియల్ డాక్యుమెంట్ని చూసి నిర్ధారించాలి. గతంలో ఆ సినిమాకి ఎంత రాబడి వచ్చింది, ఎంత వసూళ్ళు వచ్చాయి, వీళ్ళు జిఎస్టీ ఎంత కట్టారు, ట్యాక్స్ ఎంత కట్టారు అనేది కనుక చూస్తే అప్పుడు ఒరిజినల్గా వచ్చినటువంటి కలెక్షన్స్ బయటకు వస్తాయి. అలా కాకుండా వీళ్ళు ప్రమోషన్ కోసం, రెమ్యునరేషన్ కోసం లేని దాన్ని ఉన్నట్టు చూపించి ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. దానికి అనుగుణంగా మార్కెట్ని తీసుకెళ్ళాలని బెనిఫిట్ షోలు అడుగుతుంటారు, టికెట్ రేటు పెంచుకోవడానికి అవకాశం ఇస్తారు. దాని ఫలితంగా ఏమైంది, సంజయ్ థియేటర్ ఎపిసోడు బయటకు వచ్చింది. ఆ రోజు బెనిఫిట్ షోకి అనుమతి ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా ఈ సంఘటన జరిగేది కాదు. పైగా అనుమతి ఇచ్చినటువంటి ప్రభుత్వం తగిన విధంగా భద్రత కల్పించాలి. కానీ ప్రభుత్వం కూడా భద్రత కల్పించాల. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఉంది, రాబోయే 2 రోజులు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. గేమ్ చేంజర్కి ఇప్పుడు బెనిఫిట్ షోలు కావాలి, టికెట్లు ధరలు పెంచుకోవాలి. ఎలా? దీని మీదనే ఇప్పుడు దిల్ రాజు, రేవంత్ రెడ్డి గారు సీరియస్గా మాట్లాడుకున్నారని చెప్పి తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోలకి అలాగే టికెట్ల రేటు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి రెవెన్యూ తగ్గకుండా ప్రభుత్వానికి మనం కూడా ఇద్దాము అనేటువంటి ప్రపోజల్ తెలంగాణలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ రేవంత్ రెడ్డి గారు, దిల్ రాజు గారు భేటీ సారాంశం రాబోయేటువంటి రోజుల్లో మనం చూసేది ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ బెనిఫిట్ షోలు టికెట్లు రేటు పెంచుకునేదానికి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది. అది ఎంత దూరం లేదు. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ సందర్భంగానే దీన్ని మనం చూడబోతున్నాము. సో దిల్ రాజు గారు వచ్చిన తర్వాత టోటల్ సంజయ్ థియేటర్ ఎపిసోడ్ మొత్తం మారిపోయింది అని చెప్పి కనిపిస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మరి బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇస్తారా, టికెట్లు రేట్లు ఇష్టానుసారంగా పెంచుకోవడానికి అనుమతిస్తారా సంజయ్ ఎపిసోడ్ తర్వాత అనేది మీరే నిర్ణయించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.